హాయ్ ఫ్రెండ్స్, మన నేమ్ ఇస్ వైటీఎం రెడ్డి. మీరు చూస్తున్నారు వైటీఎం రెడ్డి ఫార్మింగ్ ఛానల్. ఫ్రెండ్స్, మన టీం మెంబర్స్ అందరితో పాటు మన టీం మెంబర్స్ యొక్క కుటుంబాలకు కూడా ముందుగా అడ్వాన్స్గా సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి పండుగ అనేది మన ఛానల్ చూసే వాళ్ళకే కాదు, వాళ్ళ ప్రతి ఒక్కరికి మన వైటీఎం రెడ్డి ఫార్మింగ్ ఛానల్ వైపు నుంచి మనస్ఫూర్తిగా ఈ సంక్రాంతి పండుగని చాలా చాలా హ్యాపీగా జరుపుకోవాలని చెప్పేసి మన ఛానల్ వైపు నుంచి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొక్కసారి మన టీం మెంబర్స్ అందరికీ కూడా అడ్వాన్స్గా హ్యాపీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఓకే, ఇక టాపిక్లోకి వెళ్తే ఈరోజు నుంచి అంటే 12వ తారీఖు నుంచి 12వ తారీఖు, అలాగే భోగి రోజు 13వ తారీఖు భోగి రోజు, దాంతోపాటుగా 14వ తారీఖు సంక్రాంతి మహాసంక్రాంతి రోజు, అలాగే 15వ తారీఖు కనుమ రోజు, దాంతోపాటు 16వ తారీఖు కనుమ రోజు. ఈ 5 రోజులు అయితే ఎట్టి పరిస్థితుల్లో మన ఛానల్లో కలర్ అప్డేట్ అనేది రాదు. ఎందుకంటే ఈ 5 డేస్కి కూడా అంటే ఈ 5 డేస్కి పేమెంట్ వీడియోలు పెట్టడం జరిగింది. మనకి పేమెంట్ చేసిన వాళ్ళందరికీ ఆల్రెడీ వీడియోలు పంపించాను. అందరికీ కూడా ఎవరికైనా సరే 500కి వచ్చేసి 4 వీడియోస్. అది 12వ తారీఖు, 13వ తారీఖు, 14వ తారీఖు, 15 వరకు తీసుకుంటున్నారు. లేదు 13, 14, 15, 16 ఎలా కావాలన్నా మనమైతే అందిస్తున్నాం. ఆల్రెడీ మీ అందరికీ తెలుసు. ఈ 5 రోజుల వీడియోలు అంటే 5 రోజులు అంటే 500కి వచ్చేసి 4 డేస్ అనమాట. ఎవరికి ఏ 4 వీడియోలైనా పెడుతున్నాను. 12 నుంచి 15 దాకైనా పెడతాను, 13 నుంచి 16 వరకైనా, ఏవైనా సరే 4 వీడియోలు 500కి. ఇక దాని తర్వాత ఒకసారి కలర్ అప్డేట్ ఎలా ఉండిద్దో చూసుకుందాం. ఏంటంటే ఈ సంక్రాంతికి చాలామంది కన్ఫ్యూజన్లో ఉన్నారు. సంక్రాంతి అనేది శుక్లపక్షంలో జరుగుతుందో కృష్ణపక్షంలో జరుగుతుందో కూడా తెలియని సిచ్యువేషన్లో ఉన్నారు చాలామంది. నేను చాలా ఛానల్లో చూశాను. చాలామంది అంటే మనం బైనేమ్ ఎవరిని బ్లేమ్ చేయం, అందరూ అడుగుతున్న క్వశ్చన్ అనమాట. కొంతమంది అలా పెట్టారు, కొంతమంది ఇలా పెట్టారు, ఇంకొంతమంది ఇలా పెట్టారు ఏంటన్నా అని. ఎవరి గురించో వద్దు. మనం గత 7 సంవత్సరాల నుంచి మనం యూట్యూబ్లో ఉన్నాం, మనం యూట్యూబ్లో పెడతానే ఉన్నాం. మనది ఫాలో అయిన వారు మనల్ని కంపల్సరీ నమ్ముతారు. నేను ఏదైతే పెడతానో అది ఒకటే కాదు, ఒకటికి 100 సార్లు అయినా ఆలోచించే పెడతాను. కరెక్ట్ అనుకుంటేనే పెడతాను, కరెక్ట్ కాకపోతే అసలు రాదు, అసలు నేను పెట్టను కూడా. కాబట్టి కొంతమంది కృష్ణపక్షంలో ఆడాలా శుక్లపక్షంలో ఆడాలా అనే సిచ్యువేషన్ కూడా ఉన్నారు. నేను వెరీ క్లియర్, నేను మన వీడియోలో క్లియర్గా చెప్పాను అనమాట. ఎప్పుడు కృష్ణపక్షం ఎంటర్ అవుతుంది, ఎప్పుడు శుక్లపక్షం అనేది ఎండ్ అవుతుంది అనేది. మన వీడియోలో తీసుకున్న ప్రతి ఒక్కరికి నేను ఒక్కొక్కరికి అడిగిన ప్రతి ఒక్కరికి కూడా అన్ని డౌట్లు క్లియర్ చేస్తున్నాను. ఎప్పుడు దాకా శుక్లపక్షం జరుగుతుంది, ఎప్పుడు పాడ్యం ఎంటర్ అవుతుంది, ఎప్పుడు పాడ్యం అయిపోతుంది అనే ప్రతి చిన్న విషయం కూడా మన కలర్ అప్డేట్లో మన పేమెంట్ వీడియోలో అయితే ఉంటుందన్నమాట. ఈ విధంగా ఉంటుంది. దాని తర్వాత వచ్చేసి కొంతమంది ఏకపందెం కూడా ఆడుతుందన్నా, ఏకపందెం ఆడుతుందా లేదా, ఏకపందెం పనిచేస్తుందా లేదంటే రంగు పనిచేస్తుందా అనే ఆ కన్ఫ్యూజ్లో ఉన్నారు. మీరు కంపల్సరీ రంగు అనేది ఫస్ట్, రంగు ఉన్న తర్వాత రంగులో ఆ ఏకపందెం కూడా ఏ రోజు పనిచేస్తుంది, ఎప్పటి నుంచి ఎప్పుడు దాకా పనిచేస్తుంది అనేది కూడా మన వీడియోస్లో క్లియర్గా ఉంటుంది అనమాట. ఏకపందెం కూడా జరిగిద్ది. ఆ ఏకపందెంలో ఎప్పటి నుంచి ఎప్పుడు దాకా జరిగిద్ది, ఏకపందాన్ని మనం ఎలా చూసుకోవాలి ఏంటి అనేది నేను క్లియర్గా చెప్పాను. ఇంకొకసారి మన ఛానల్ చూసే వాళ్ళకి క్లియర్ అవ్వాలంటే ఏకపందెం ఎలా ఉంటుందంటే కొత్తేక పాతేక అంటే కోళ్ళన్నీ మన సంక్రాంతి టయాలనే కాదు, ఎప్పుడైనా సరే ఈక అనేది ఊడ్చేస్తాయి. ఈక ఊడిపోయిన తర్వాత మొత్తం కొత్తగా ఈక మొత్తం వచ్చేసి నిండుగా ఉండి కోడి అనేది దగదగ మెరుస్తూ ఉండిద్ది. చాలా బాగుంటుంది అన్నమాట కోడి నిండుగా. దాన్ని కొత్తేక అంటారు. ఈక కొట్టేసే ముందు ఈకంత పాతబడిపోయి పెలుసుగా ఆ ఈకంత చూడడానికి కూడా చాలా చండాలంగా కోడి ఈక కొట్టేసి తోకలు లేకుండా, తోకలో సగం ఎంటుకలు 2-3 ఈకలు ఉండి చూడడానికి కూడా నచ్చదనమాట. అలాంటి టయాలని పాతేక లేదా పెలుసీక అంటారు. కొత్తేక అంటే ఈక మొత్తం ఊడి చేసిన తర్వాత ఈక వచ్చేసి నీట్గా మొత్తం నిండుగా వచ్చేసి కొత్తగా ఉంటుంది అన్నమాట కోడి. దాన్ని కొత్తేక అంటారు. మనం వీడియోల్లో కొత్తేక పాతేక ఎప్పుడు ఆడుతుంది ఏంటి అనేది కూడా క్లియర్గా చెప్పాను అనమాట. దాన్ని కూడా అబ్జర్వ్ చేసుకోవాలా.
ఈ కొత్తేక పాతేక పందెం కూడా ఎలా ఆడుకోవాలో మన ఈ వీడియోస్లో ఉంటుంది. దాని తర్వాత బొంగ బొంగ ఎలా ఉండాలి, కుసి ఎలా ఉండాలి, బొంగ తెలుపు ఉండాలా, బొంగ ఎరుపు ఉండాలా, బొంగ మసరు ఉండాలా, లేదంటే కుసి ఎరుపు ఉండాలా, కుసి తెలుపు ఉండాలా, కుసి మసరు ఉండాలా అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు ఎవరు పెట్టుకున్నా కూడా రంగుల్లోనే వస్తారు. మనం ముసుక్కే పెట్టుకుంటున్నాం మ్యాక్సిమం. కాబట్టి ముసుగు పెట్టుకుంటే ఇద్దరు ఆపోజిట్ కలరు మన కలరు రెండు సేమ్ అయిపోతున్నాయి. అట్లాంటి టయాల్లో ఏం చేస్తామంటే మనం బొంగ తెలుపు ఉందా నలుపు ఉందా, కుసి నలుపు ఉందా తెలుపు ఉందా, ఆ కుస్తీ మీద బొంగ మీద ఆధారపడింది అన్నమాట పందెం. మనం సేమ్ రెండు కలర్లు వచ్చినప్పుడు బొంగ తెలుపు, బొంగ నలుపు, లేదంటే బొంగ మసరా, లేదంటే కుసి బొంగ మీద కుసి మీద ఆధారపడింది. అలాంటి టయాల్లో కూడా బొంగ కుసి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. బొంగ ఎరుపు ఉండాలా తెలుపు ఉండాలా అనేది కూడా మన వీడియోలో క్లియర్గా మెన్షన్ చేసి మీకైతే అందించడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్. దాని తర్వాత ఇంకొకటి వచ్చేసి లాస్ట్ ఫొటోస్. మెయిన్ వచ్చేసి ఫొటోస్తో సహా ఫస్ట్ టైం చూసే వాళ్ళకు కూడా క్లియర్ కట్ ఈ రంగు కోళ్ళన్నీ కూడా ఓడిపోతాయి, ఈ రంగు కోళ్ళన్నీ కూడా గెలుస్తాయి, మనం ఇప్పుడు ఈ రంగులనే పెట్టుకోవాలా, ఈ రంగుల మీద ఓడిపోతాయి అని ప్రతి ఒక్క చిన్న విషయం కూడా ఫస్ట్ టైం చూసే వాళ్ళకు కూడా అర్థమయ్యే విధంగా నక్షత్రంలో ఒకవేళ నక్షత్రం జరుగుతుంది అంటే నక్షత్రంలో గెలిచే రంగులు ఓడిపోయే రంగులు ఫోటోలతో పక్క అమ్మటాయి. దాని తర్వాత ఓడిపోయే జాముల్లోకి వెళ్దాం. జాముల్లోకి వెళ్తే ఇక్కడ ఓడిపోయే రంగుల ఫోటోలు, గెలిచే రంగులు, ఓడిపోయే రంగుల ఫోటోలు పక్క ఉంటాయి. ఫస్ట్ గెలిచే రంగుల యొక్క పేర్లు వస్తాయి, గెలిచే రంగుల యొక్క ఫోటోలు, తర్వాత ఓడిపోయే రంగుల యొక్క పేర్లు వస్తాయి, ఓడిపోయే రంగుల యొక్క ఫోటోలు. ఈ విధంగా చిన్న చిన్న విషయాలను కూడా దృష్టిలో పెట్టుకొని కలర్ అప్డేట్ అనేది ప్రిపేర్ చేయడం జరిగింది. కాబట్టి మన కలర్ అప్డేట్ ఎవరికైనా కావాలి అనుకుంటే మాత్రం కంపల్సరీ మన ఫోన్పే నెంబర్లు, మన గూగుల్ పే నెంబర్లు ప్లస్ మన వాట్సాప్ నెంబర్లు, రెండింటికి వాట్సాప్ ఉంది, రెండింటికి ఫోన్పేలు ఉన్నాయి, రెండింటికి గూగుల్ పేలు కూడా ఉన్నాయి. మీకు పేమెంట్లు ఒక్కొక్కసారి ప్రాబ్లం వస్తుంది, లిమిట్ అయిపోయిందని చెప్పేసి. లిమిట్ అయిపోతే నాకు ఫోన్ చేయండి, నేను కంపల్సరీ వేరే ఆప్షన్లో వేరే నెంబర్ పెట్టుకున్నాను, ఆ నెంబర్లో కూడా మీకు చెప్తాను. ప్రతి ఒక్కరికి కూడా మరొక్కసారి మన వైటీఎం రెడ్డి ఫార్మింగ్ ఛానల్ నుంచి సంక్రాంతి శుభాకాంక్షలు. చాలా చాలా బాగా జరగాలి, చాలా హ్యాపీగా ఈ సంక్రాంతి అనేది మీ అందరికీ జరగాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాబట్టి మన కలర్ అప్డేట్ ఎవరికైనా కావాలి అని అనుకుంటే ఎట్టి పరిస్థితుల్లో మనల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. ఏంటంటే మనం పేమెంట్లు పెట్టడానికి కూడా ఒకటే కారణం, మనకి యూట్యూబ్లో వచ్చేది ఏం లేదు సార్, మనకంత అమౌంట్ ఏం రాదు. ఏదో 3 నెలలకి 4 నెలలకి వస్తే 5,000 6,000 లేదంటే మ్యాక్సిమం 8,000, హైయెస్ట్ పేమెంట్ 8,000, అది కూడా 2-3 లేదంటే 2-3 నెలలకి. కాబట్టి నేను సంవత్సరం పొడుగుతా పేమెంట్ పెట్టేసి మీరు పేమెంట్ చేస్తేనే చెప్తాను అనే సిచ్యువేషన్ లేదు. సంవత్సరం మొత్తం ఫ్రీగా మనం ఏంటంటే ఓన్ ఇంట్రెస్ట్ మనకి ఇంకా చెప్పాలి, మన గురించి మన వీడియోలన్నీ అందరికీ అందాలి, మన గురించి అందరూ తెలుసుకోవాలి, ఇలా ఉండాలి కుక్కడి శాస్త్రం, ఇలా ఉంటే బాగుంటుంది, కుక్కడి శాస్త్రంలో ఏ కోడిని ఎలా పిలుస్తారు, ఈ కోడి ఏ రంగులో వేసుకోవాలి అని ప్రతి ఒక్క చిన్న విషయం కూడా మనం అందరికీ చెప్పాలి అనే ఆతృతతో నేను సంవత్సరం పొడుగుతా చాలా అంటే చాలా హార్డ్ వర్క్. మీకు ఇంకా వీడియో ఎడిటింగ్ అని అదేని ఇదేని ఒకసారి మీకు తెలిసిన వాళ్ళకైతే అర్థమైపోద్ది, మామూలు విషయం కాదనమాట. చాలా టైం, చాలా తలనొప్పి, ఇంకా సపరేట్గా దానికోసం చాలా టైం కేటాయించాలన్నమాట. కానీ మనం ఎప్పుడు పేమెంట్ డిమాండ్ చేయం. ఓన్లీ ఈ సంక్రాంతి పండగ అప్పుడే ఇలా పేమెంట్ వీడియోలు ఇది పెట్టడం జరుగుతుంది. ఇది యాక్చువల్గా మీ అందరూ అర్థం చేసుకుంటారని